నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి సిరి సంపదల శ్రావణం అనే శీర్షికన శ్రావణ శుక్ల విదియ తిథి సందర్భంగా ఔదుంబర వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు, అలాగే శ్రావణ శనివారం సందర్భంగా స్కాంద పురాణంలో చెప్పబడిన విధంగా శనైశ్వరుణ్ణి ఏ విధంగా ఆరాధన చేయాలో పరిశీలిద్దాం. ప్రధానంగా శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే విదియ తిథి నాడు ఔదుంబర వ్రతం అనే ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించాలని స్కాంద పురాణంలో ఈశ్వర సనత్కుమార సంహితలో శ్రావణమాస మాహాత్మ్యంలో చెప్పడం జరిగింది. ఔదుంబర వ్రతం అంటే ఏంటంటే, ఈరోజు మీకు దగ్గరలో ఎక్కడైనా మేడి చెట్టు ఉన్నట్లయితే ఆ మేడి చెట్టు దగ్గరకు వెళ్ళాలి. మేడి చెట్టు దగ్గర బియ్యపిండితో ముగ్గు వేసి, మేడి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి. మేడి చెట్టు దగ్గరలో లేని పక్షంలో దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో కూడా స్కాంద పురాణం ఈశ్వర సనత్కుమార సంహితలో చెప్పారు. దానికి ప్రత్యామ్నాయంగా మీ గృహంలో పూజా మందిరంలో గోడ మీద తడి పసుపుతో కానీ తడి గంధంతో కానీ ఒక వృక్షం ఆకారాన్ని గీయాలి. ఆ వృక్షాన్ని సాక్షాత్తు మేడి చెట్టు స్వరూపంగా భావించుకోవాలి. లేదా ఒక వస్త్రం తీసుకుని ఆ వస్త్రం మీద చెట్టు ఆకారాన్ని లిఖించాలి, లేదా ఒక కాగితం మీద చెట్టు ఆకారాన్ని లిఖించాలి. దాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత దీపం వెలిగించి స్కాంద పురాణంలో చెప్పబడిన ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని చదవాలి. ఆ శ్లోకం ఏంటంటే, ఔదుంబర నమస్తుభ్యం నమస్తే హేమ పుష్పక స జంతు ఫలయుక్తాయ నమో రక్తాండశాలినే. స్కాంద పురాణంలో చెప్పబడిన శ్లోకం ఇది. ఈ శ్లోకం చదివిన తర్వాత 33 పండ్లు పూజా మందిరంలో నైవేద్యంగా సమర్పించాలి. ఆ 33 పండ్లలో 11 పండ్లు ఎక్కడైనా దేవాలయంలో పూజారికి ఇవ్వాలి. ఇంకొక 11 పండ్లు ఇష్టదైవం ఆలయంలో ఇష్టదైవానికి సమర్పించాలి. మిగిలిన 11 పండ్లు మీరు మాత్రమే ఆహారంగా స్వీకరించాలి. ఇక ఈ రోజంతా ఉపవాసం ఉండాలి. ఇలా చేస్తే దీన్ని ఔదుంబర వ్రతము అనే పేరుతో పిలుస్తారని, ఈ ఔదుంబర వ్రతాన్ని శ్రావణ శుక్ల విదియ తిథి నాడు ఆచరించడం ద్వారా పుష్పాలతో ఫలాలతో ఒక చెట్టు ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో కుటుంబంలో అందరూ కూడా అత్యుత్తమ స్థాయిలో అంతగా అభివృద్ధి చెందుతారని స్కాంద పురాణంలో ఈశ్వర సనత్కుమార సంహితలో ప్రామాణికంగా చెప్పారు. కాబట్టి ఔదుంబర వ్రతం చేయండి, సమస్త శుభాలు సిద్ధింపజేసుకోండి. అలాగే శ్రావణ మాసంలో వచ్చే శనివారం సందర్భంగా శనైశ్చర వ్రతము అనే పేరుతో శని భగవానుణ్ణి ప్రత్యేకంగా పూజించాలని కూడా స్కాంద పురాణంలో చెప్పారు. శనైశ్చర వ్రతం సందర్భంగా ఈరోజు నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి తైలాభిషేకం చేయించుకోవటం, ఆ తర్వాత జంట నలుపు రంగు వస్త్రాలు, 1.25 కేజీ నల్ల నువ్వులు, 1.25 కేజీ నల్ల మినుములు, వీటన్నిటినీ దేవాలయ ప్రాంగణంలో ఎవరికైనా దానం ఇవ్వటం, అలాగే శని భగవానుడికి సంబంధించిన స్తోత్ర పారాయణ చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని స్కాంద పురాణంలో చెప్పారు. కాబట్టి శ్రావణ శుక్ల విదియ శ్రావణ శనివారం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి సిరి సంపదల శ్రావణం అనే శీర్షికన శ్రావణ శుక్ల తదియ తిథి సందర్భంగా స్కాంద పురాణంలో చెప్పబడిన స్వర్ణగౌరీ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. వేదము మొదలుకొని పురాణములు, ఆగమాలంటే మంత్రశాస్త్రం. అలానే మంత్రశాస్త్రాలు ఎన్నో లక్ష్మీదేవి గురించి చెప్పబడుతున్నాయి. ఒక తంత్రగ్రంథంలో 51 లక్ష్మీ ఉపాసన విధానాలు చెప్పారు. 51 రకాలు లక్ష్మీ ఉపాసన విధానం. ఒకటో రెండో తెలియడమే కష్టం. 51 ప్రయోగాలు చెప్పారు. ప్రయోగం అంటే అర్థం సాధన చేసి ఫలితం పొందడం కోసం మరి ఏం చేస్తామో దానిపై ప్రయోగం చెప్పారు. అలా రకరకాల మంత్రాలు 51 రకాల మంత్రాలు చెప్పారు. ఆ మంత్రాలు ఎలా సాధన చేయాలో చెప్పారు. దాని ప్రయోజనంగా అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుందో తెలుసు. అయితే ఇప్పుడు చెప్పబోతున్నది 51 లక్ష్ములే కాదు, అనంత లక్ష్ములు ఉన్నారు. మనకు అష్టలక్ష్ములు లోకంలో ప్రసిద్ధి, కానీ అష్టలక్ష్ములు ఏంటి, షోడశ లక్ష్ములు ఉన్నారు. షోడశ లక్ష్ములతో అయిందా, అనంత లక్ష్ములు ఉన్నారు ఇక్కడ. ఈ అనంత లక్ష్మి అంటే అమ్మవారి పేరులో అనంతలక్ష్మి అని కూడా వినుంటారు మీరు. అమ్మవారు అనంత స్వరూపిణి. అనంతుడు ఎవరంటే పరమాత్మకి అనంతుడు అని పేరు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఉపనిషత్తు చెప్తోంది. ఎవడు శాశ్వతమైన వాడు, ఎవడు అనంతుడు, ఎవడు కేవల జ్ఞానస్వరూపుడు, అటువంటి వాడు పరమాత్మ.
ఆయన అంతైనప్పుడు ఆయన శక్తి కూడా అంతే ఉంటుంది కదా, కనుక అది కూడా అనంతమే. అనంతమైన మహాలక్ష్ములు. మనకు ఎన్ని లక్ష్ములు కావాలి నేను ప్రశ్నిస్తే, రేపు మీరు లిస్టు రాసుకుని వచ్చారనుకోండి లక్ష్ముల్ని, అక్కడే తెలిసిపోతుంది ఎన్ని లక్ష్ములు ఒక్కొక్కడికి కావాలి. ఇంకోటికి చాలా ఉంది కానీ లిస్టు రాసి ఓపిక లేదు అంటాడు, అంతమంది ఉన్నారు. అన్ని లక్ష్ములు ఉంటాయి. ఆరోగ్యం ఒక లక్ష్మి, జ్ఞానం మరొక లక్ష్మి, ఇంద్రియ పుష్టి ఒక లక్ష్మి, ప్రకృతి ఒక లక్ష్మి, సౌందర్యం ఒక లక్ష్మి, శోభ ఒక లక్ష్మి, పరిశుభ్రత ఒక లక్ష్మి. ఇప్పుడు ఏ లక్ష్మి మనకు కావాలి, ఏ లక్ష్మి అక్కర్లేదు. విజయం ఒక లక్ష్మి, వీరత్వం ఒక లక్ష్మి, ధైర్యం ఒక లక్ష్మి. లక్ష్మి అనేది విశ్వజనీనమైన ఒక మహాశక్తి, అది తెలుసుకోవాలి. అలాంటి విశ్వజనీన మహాశక్తిని ఉపాసించే మతం పేరు సనాతన ధర్మం. అది సనాతన ధర్మం విశ్వజనీనం, సార్వకాలికం, సార్వజనీనం. అంటే అన్ని కాలాల్లో అందరికీ ఉపకరించే ఒకే ఒక్క ధర్మం సనాతన ధర్మం మాత్రమే. దీన్ని ఏ ఒక్కరూ తొలగించలేరు. సూర్యుడు ఎలాగో చంద్రుడు ఎలాగో సనాతన ధర్మం అలాంటిది. అసలు లక్ష్మి అనే మాట వింటేనే మనకు హిందూ మతం దేవత అనిపిస్తుంది, కానీ అర్థం తెలుసుకుంటే విశ్వజనీనమైన శక్తి అని అర్థమవుతుంది. ఆ అర్థంతో సహా లక్ష్మీదేవి సంబంధించిన అంశాలు చెప్పుకుంటున్నాం. లక్ష్మీదేవి ఉత్పత్తి గాథలు కూడా పురాణాలు చాలా చెప్తున్నాయి. చెప్తూ ఒక మాట అంటాడు, ఎవడైతే ఈ లక్ష్మీ జనన గాథ వింటాడో అతడు ధన్యుడవుతాడు అన్నారు. ఒక్క మాట మొత్తం ఈ లక్ష్మీ వైభవ ప్రవచనాలు విన్న వాళ్ళందరూ ధన్యులవుతారని నేను నిస్సందేహంగా చెప్తున్నాను. కారణం ఏంటంటే శాస్త్రం మీద ఉన్న నమ్మకం. ఇందులో చెప్పే ప్రతి అంశం, ప్రతిదానికి ఫలశ్రుతి ఋషి అక్కడ చెప్తాడు. అంటే ఇది శ్రద్ధగా వింటే చాలు ఉపాసన అన్నాడు. అంటే ఒక విధంగా మనం పవిత్రంగా ఒక యజ్ఞంలో కూర్చున్న వారం అయ్యాం. లక్ష్మి కావాలనే ప్రతి వారికి తపన. అది విద్య కూడా దేనికంటే లక్ష్మి కోసమే. విద్యయే లక్ష్మిని తెలియడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు. కానీ విద్యా రూపంలో లక్ష్మి అనుగ్రహిస్తే తర్వాత ఎన్నో లక్ష్ములు అనుగ్రహించాలి. ఒక ధనలక్ష్మి మాత్రమే కాదు. అది లక్ష్మి అంటే కేవలం ధనం అనుకుని లక్ష్మీ కటాక్షం కావాలండి అంటే డబ్బు ఒకటి లభించాలనుకుంటాం, అజ్ఞానం. అది విద్య కూడా లక్ష్మీ కటాక్షమే. ధనం లక్ష్మి, అంతేకాదు ధనం అంటే ఏమిటి మళ్ళీ అన్నిటికీ అర్థాలు చెప్పుకోవాలి. ధనలక్ష్మి దగ్గర నుంచి ప్రతి శబ్దానికి అర్థం చెప్పుకునేటప్పుడు మనం తెలుసుకుంటాం. ధనమగ్ని, ధనం వాయువు, ధనం సూర్యు, ధనం వసువు. ధనం అనే మాటకి ఎంత విస్తారమైన అర్థాన్ని సనాతన ధర్మం చెప్తున్నది. మొత్తానికి మహాలక్ష్మి ఉత్పత్తి గాథని వాళ్ళు చెప్పుకోబోతున్నాం. ఇందులో లక్ష్మీ ఉత్పత్తి, లక్ష్మీ స్వయంవరం, అలాగే లక్ష్మీ పట్టాభిషేకం, లక్ష్మీనారాయణ కళ్యాణం 4 అంశాలు ప్రస్తావన చేస్తున్నాం. ఇది ప్రతిదీ ఉత్కృష్టమైనటువంటి అంశమే. అలాంటి విశేషమైన అంశం లక్ష్మీదేవి ఎప్పుడు ఉత్పన్నమైంది, ఇది పెద్ద ప్రశ్న. ఇది ఎలాంటిదంటే భగవంతుడు ఎప్పుడు వచ్చాడని అంటుంటుంది. పరమాత్మ ఎప్పుడు ఉన్నాడండి, ప్రశ్న వేయగలరా? రాముడు ఎప్పుడు వచ్చాడో చెప్పగలరు, కృష్ణుడు ఎప్పుడు వచ్చాడో చెప్పగలరు, కానీ పరమాత్మ ఎప్పుడు నుంచి ఉన్నాడంటే చెప్పగలరు. ఎందుకంటే పరమాత్మ రాముడిగా ఒక కాలంలో వచ్చాడు కనుక రాముడికి కాలం చెప్తాం. పరమాత్మ కృష్ణుడిగా వస్తే కృష్ణుడికి కాలం చెప్తాం. కానీ పరమాత్మకి కాలం ఏం చెప్పగలం? పరమాత్మ పరమేశ్వరుడు గురించి ఒకటే మాట, ఆది మధ్యాంతరహిత. పదాల నిర్వచనాలు తెలుసుకోవాలంటే ఒక్కొక్కటి భగవంతుడి గురించి ఏం చెప్తున్నామంటే భగవంతుడి కాన్సెప్ట్ మనకు అర్థమవుతుంది. భగవంతుడి గురించి ఏమంటున్నారు? ఆది మధ్య అంతరహిత, మొదలు నడిమి తుది లేనటువంటి వాడు అన్నారు. అలాంటి తత్వం ఉంటుందా అంటే ఉంటుంది. అది ఒకటే ఒకటి, దాని పేరు పరమాత్మ అన్నారు. ఇక్కడ మిగిలిన సృష్టిలో అన్నిటికీ ఆది మధ్య అంతం ఉన్నాయి. ఆ మాట వస్తే సృష్టికి ఆది మధ్య అంతం ఉంది. భగవంతుడు సృష్టించాడు అంటే ఎప్పుడో ఒకప్పుడు సృష్టించాడు కదా. అది ఎంతకాలం ఉంటుందంటే మనకు లెక్కగా దొరకకపోవచ్చు, కానీ దాని లెక్క దొరుకుతుంది. అలాగే సృష్టి ఎంతకాలం ఉంటుందో నువ్వు చెప్పలేవు, కానీ ఎంతో కొంతవరకు ఉంటుంది. ప్రళయంలో మొత్తం సృష్టి వెళ్ళిపోతుంది. కానీ సృష్టి స్థితిలో చేసేవాడికి సృష్టి స్థితిలో లేవు. కాబట్టి ఆయన ఆది మధ్య అంతర్హితుడు అన్నారు. ఆయన శక్తి కూడా ఆయన లాంటిదే, అది ఆది మధ్య అంతర్హితమే. కనుకనే అది అనంతము అని చెప్పబడుతున్నది. ఇక్కడ లక్ష్మీదేవి ఉత్పత్తి ఏమిటయ్యా అన్నాడు. ఇక్కడ అది మహర్షి వివరిస్తున్నాడు. ఇక్కడ పరాశర మహర్షి చెప్తున్న అంశం ఏంటంటే లక్ష్మీదేవి ఉత్పత్తి ఏమిటి, అమ్మవారి ఉత్పత్తి ఏమిటయ్యా. ఇదే వాడ చండీ సప్తశతిలో మనం పరిశీలిస్తే నిత్య సా జగన్మూర్తి అన్నాడు. ఇక్కడ నిత్య ఆవిడ ఉత్పత్తి ఏమిటయ్యా అన్నాడు. అయినా నువ్వు అడిగే కనుక ఉత్పత్తి కూడా చెప్తాను అన్నాడు. ఏమిటయ్యా ఉత్పత్తి? ఉత్పత్తి అంటే తెలుసు కదా, ఆవిర్భవించుట, పుట్టుట అని అర్థం. పుట్టుట అనేది లేని తల్లికి పుట్టుక చెప్తానన్నాడు. లేని తల్లికి పుట్టడం ఏమిటయ్యా అంటే పరమాత్మ యొక్క అవ్యక్తమై ఉన్నటువంటి శక్తి వ్యక్తం అవడమే ఆవిర్భవించడం అన్నమాట. వ్యక్తం అంటే మేనిఫెస్టేషన్. వ్యక్తం కాకముందు ఎక్కడుంది? పరమాత్మ అంతం లేనుంది. కనుక ఆయన నుంచి వ్యక్తమైనప్పుడు మనకు తెలియబడుతుంది.
అలా సృష్టి చేస్తానని పరమేశ్వరుడు సంకల్పం చేసినప్పుడు ముందు సంకల్పం వస్తుంది, తర్వాత కదా సృష్టి జరుగుతాయి. ఇక్కడ ప్రథమంగా ఉన్నది సంకల్పం, ఇచ్ఛాశక్తి అంటారు ఇక్కడ. కానీ పరమేశ్వరుడు సంకల్పం చేశారంటే సంకల్పం శక్తి కదయ్యా. కనుక ఆదిగా ఉన్న శక్తి సంకల్ప శక్తి. అక్కడి నుంచి ఇచ్ఛా జ్ఞాన క్రియాది రూపములతో సృష్టి అంతా శక్తి విస్తరించి తర్వాత పంచభూతాలు జీవులు ఇవన్నీ సృజించబడ్డాయి. వాటన్నిటి యొక్క శక్తి వ్యాపించే కనబడుతుంది. ఇక్కడ సంకల్పం మొదలుకొని సృష్టి అంతటా విస్తరిల్లి ఆయన గోచరిస్తుంది. కనుక ఎప్పుడు ఉత్పన్నమైందంటే ఏం చెప్తాం? సృష్టి ఆయన నుంచి సంకల్ప రూపంగా జరించినప్పటి నుంచి శక్తి వ్యక్తమవుతున్నది. మరి ఉత్పత్తి అంటే ఏమిటో వివరిస్తున్నారు ఇక్కడ. నారాయణుడు సృష్టి స్థితులైనన్నిటికీ హేతువైన పరమేశ్వరుడిని నారాయణుడు ఎందుకు అన్నారు అంటే, సృష్టి చెయ్యకముందు ఈ సృష్టి అంతా జలస్థితిలో ఉన్నది, కేవలం జల రూపంలో ఉన్నది. ఆ జల రూపంలో కూడా ఆయన ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే నారము అనగా జలము, దాన్ని ఆశ్రయించి ఉన్నాడు కనుక నారాయణుడు అన్నారు. ఇక్కడ జలమునందు ఉన్నాడు. తర్వాత సృష్టి ఏర్పడింది. ఏర్పడిన సృష్టిలో అనేక మంది జీవులు ఉన్నారు. జీవులకి నరులు అని పేరు. నరులు అంటే నడచువారు, రుణ గచ్చతి ఇది అన్నారు కదా. అంటే నడుచువారు అర్థం ఇక్కడ. దీన్ని బట్టి నరులు అంటే మానవులే కాదు, సర్వజీవులు నడిచేవారే. నడిచేవాళ్ళు అంటే కదిలిపోయేవాళ్ళే. కదిలిపోతున్నదే జీవితం. జగత్ అంటే కదులున్నది అని అర్థం. ఒక్కొక్క పదానికి అర్థంతో ఎంత బాగుందో. జగత్ అంటే నిత్యం కదులుతూ ఉన్నది. కదలికనికి ఎలా తెలుస్తుందంటే పరిణామ రూపంలో తెలియబడుతుంది అన్నాడు. పరిణామమే కదలికకి గుర్తు. మనకి మార్పు రూపంలో కనబడుతుంది కదలిక అనేటువంటిది. ఇలా కదిలిపోయే వాళ్ళందరూ జీవులే. ఈ జీవులందరికీ దిక్కెవరు, ఆశ్రయం ఎవరు, ఎవరిని ఆధారం చేసుకుని జీవులు నడుస్తున్నాయి? ఈ ప్రశ్న ఋషి వేసి తన సమాధానం చెప్తున్నాడు. సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం నమో వెంకటేశాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. శ్రావణ శనివారం సాక్షాత్తు కలియుగవాసుడైన వెంకటేశ్వర స్వామి వారికి చాలా ప్రీతికరమైనటువంటి సుదినం. బ్రహ్మ కడిగిన పాదం ఇంట్లో ఆ యొక్క వెంకటేశ్వర పాదాన్ని ఉంచి, వెండితో చేసిన పాదుకలు మీ పూజా మందిరం వద్ద ఉంచి, చక్కగా గంగోదకం, వివిధ రకాలైనటువంటి నదీ జలాలు కూడి, కస్తూరి, జవ్వాది మొదలైన సుగంధ ద్రవ్యాలు ఆ నీటిలో వేసి, పురుష సూక్తం, శ్రీ సూక్తంతో ఆ యొక్క దివ్యవంతమైన పాదాలను అభిషేకం చేసేటువంటి విధి విధానం వలన మీ ఇంట్లో లక్ష్మీనారాయణుల యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. అందుచేత ఈ శ్రావణ శనివారం నాడు ఆవు నేతితో దీపారాధన చేయాలి. 5 ఒత్తులు వేసి దీపారాధన కుడివైపు ఎడమవైపు కూడా ఆచరించడం సర్వ విధాలా కూడా శ్రేయోదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని మానవాళికి అందిస్తారు లక్ష్మీనారాయణులు. అందుచేత ఈ యొక్క శనివారం నాడు స్వామివారికి ప్రీతికరమైనటువంటి లడ్డూలు, చక్ర పొంగలి, పరమాన్నం మొదలైనటువంటివి నైవేద్యంగా సమర్పించడంతో పాటు ఆదిమధ్యాంతర్వర్తి నారాయణ అంటూ ఆ స్వామివారిని కీర్తిస్తూ, స్వామి అనుగ్రహం కోసం తప్పనిసరిగా త్రికరణ శుద్ధితో పూజించేటువంటి విష్ణు సహస్రనామావళి కూడాను ఈ రోజున పఠించడం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని మానవాళికి అందిస్తుంది. అంతేకాదు ఈ శ్రావణ మాసంలో పగటిపూట ఎవరూ కూడా నిద్రపోకూడదు. చాలామందికి భోజనం చేయగానే పడుకుందామనిపిస్తుంది, నిద్రకు ఉపక్రమిస్తూ ఉంటారు చాలామంది. ఈ శ్రావణ మాసం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మీరు పగటిపూట నిద్రించరాదు అనే సూత్రాన్ని మాత్రం పాటించండి. ఇలా ఎవరైతే పాటిస్తారో వారి ఇంట లక్ష్మి కలకాలం నిలుస్తుంది. లక్ష్మీనారాయణుల యొక్క దివ్యానుగ్రహాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 5:57 సూర్యాస్తమయం 6:48 తిథి విధియ రాత్రి 10:46 వరకు. నక్షత్రం ఆశ్లేష మధ్యాహ్నం 3:56 వరకు. వర్జం శేషవర్జంగా మిగిలింది 6:23 వరకు. మరల తెల్లవారుజామున 4:11 నుంచి 5:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:57 నుంచి 7:40 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:21 నుంచి 3:56 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం శనివారం. అలాగే వెంకటేశ్వర వ్రతారంభం అంటే శ్రావణ మాసంలో శనివారాలన్నీ కూడా వెంకటేశ్వర వ్రతం అనేది ప్రత్యేకించి చేసుకుంటారు. అలాగే వెంకటేశ్వర దీపారాధన, ఆంజనేయ స్వామికి పూజ, అప్పాలు నివేదన, హనుమాన్ చాలీసా పారాయణ, శివునకు 1 కేజీ నల్ల నువ్వులతో పూజ చేయడం, వాటిని ఆవులకు పెట్టడం, కేజింపావు నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు ఒళ్ళంతా రాయడం మొదలైన చర్యల ద్వారా సకల గ్రహ దోషాలని అధిగమించవచ్చు. నేటి ఆడిముత్యాలు. అణకువ అందరినీ దగ్గర చేస్తుంది, అహంకారం అందరినీ దూరం చేస్తుంది. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. ఆ సంసారాన్ని విడిచిపెట్టి భార్యని తీసుకుని అరణ్యంలో ప్రవేశిస్తాడు. పూర్వకాలం వెళ్ళినటువంటి పరిస్థితిని నేను ఉటంకిస్తున్నాను. అరణ్యంలో ప్రవేశించి భార్యతో కలిసి ఏదో దొరికిన పదార్థాన్ని స్వీకరిస్తూ చిత్తాన్ని ఇద్దరూ కూడా భగవంతుని ఎందే ఉంచుకుంటారు. అందుకే వానప్రస్థంలో ఐశ్వర్య సంబంధమైనటువంటి విషయం ఎక్కువ ఉండదు. ఇక చిట్ట చివరిది సన్యాసాశ్రమం. సన్యాసాశ్రమం అత్యంత ఉత్కృష్టమైన ఆశ్రమం, అందరూ ఆశ్రయించగలిగినది కాదు. ఈ 4 ఆశ్రమాలలోకి అత్యంత ఉత్కృష్టమైన ఆశ్రమము, అత్యంత శక్తివంతమైన ఆశ్రమం ఏది అంటే గృహస్థాశ్రమమే. నేనంటలేదు ఈ మాట, రామాయణంలో రామచంద్రమూర్తి చెప్పిన తీర్పు. ఎందుచేత అంటే బ్రహ్మచారి గృహస్థు మీద ఆధారపడతాడు. బ్రహ్మచారికి అన్నం కావాలి అంటే గృహస్థు ఇంటి ముందుకెళ్ళి భవతి భిక్షాం దేహి అంటాడు. శంకర భగవత్పాదులంతటి వారు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఒక పేద బ్రాహ్మణి ఇంటి ముందుకు వెళ్ళి భవతి భిక్షాం దేహి అన్నారు. కాబట్టి భిక్షాన్నం ఎక్కడ దొరుకుతుంది బ్రహ్మచారికి అంటే కేవలం గృహస్థు ఇంట్లో దొరుకుతుంది. ఇక వానప్రస్థు గృహస్థాశ్రమంలో ఉండే వైరాగ్యాన్ని పొంది వానప్రస్థానికి వెళ్ళాడు. ఇక సన్యాసి తన యొక్క ఆహారం కోసం గృహస్థును ఆశ్రయిస్తాడు. గృహస్థు పంచయజ్ఞములు చేస్తాడు. పితృదేవతల్ని ఉద్దేశించి తద్దినం మొదలైనటువంటివి పెడతాడు. అలాగే ఇంటికొచ్చినటువంటి అతిథుల్ని పోషిస్తాడు. అలాగే తాను తన పిల్లల్ని కర్తవ్యతా దృష్టితో పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించి వాళ్ళకొక యోగ్యమైనటువంటి ఆశ్రమాన్ని కల్పిస్తాడు. వాళ్ళు జీవితంలో ఊంచుకునేటటువంటి స్థితిని కల్పిస్తాడు. అలాగే ఆయన తన యొక్క ఆశ్రమపరంగా నిర్వహించవలసిన కర్తవ్యాలు ఎన్నో ఉంటాయి. ఒక యజ్ఞం జరుగుతోంది, ఆ యజ్ఞం జరుగుతోంది అంటే యాజమాన్యంలో
తాను ద్రవ్యాన్ని వెచ్చించి యజమానిగా కూర్చోవడానికి భార్యతో కలిసి ఎవరు కూర్చుంటారు అంటే గృహస్థే కూర్చుంటాడు. బ్రహ్మచారికి యాజమాన్యం లేదు, వానప్రస్థు రాడు, సన్యాసికి అసలు దానికి సంబంధించినటువంటి అవసరమే లేదు. ఇక ఎవరికి అవసరం? ఒక్క గృహస్థుకే. గృహస్థు భార్యతో కలిసి యాజమాన్యం స్వీకరించి యజమానిగా కూర్చొని యజ్ఞం చేస్తే ఆ యజ్ఞము చేత ప్రీతి చెందినటువంటి దేవతలు వర్షం కురిపిస్తే ఆ వర్షము వలన మనందరం కూడా బ్రతుకుతున్నాం. మనందరం అంటే సమస్త భూతకోటి, కేవలము 2 కాళ్ళున్న వాళ్ళు కారు. శం ద్విపదే శం చతుష్పదే అంటారు. 2 కాళ్ళున్న ప్రాణులు, 4 కాళ్ళున్నటువంటి ప్రాణులు, చెట్లు, కీటకములు ఇవన్నీ కూడా ఎవరి వలన బ్రతుకుతాయి అంటే ఒక్క గృహస్థు వలన బ్రతుకుతున్నాయి. అందుకే గృహస్థాశ్రమం అత్యంత ప్రధానమైనటువంటి ఆశ్రమం. గృహస్థాశ్రమంలో లేకపోతే 3 రకములైనటువంటి రుణములు తీరవు. అసలు పితృరుణం తీరాలి అంటే గృహస్థాశ్రమమే దానికి ఆలంబనం. గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి ధర్మపత్నిని స్వీకరించి తన కామాన్ని ధర్మంతో ముడివేసి తన తేజస్సుని ఆమె యందు నిక్షేపించిన కారణం చేత కలిగినటువంటి కుమారుడి వలన తనకి పితృరుణం తీరుతుంది. కాబట్టి పితృరుణం తీరాలన్నా గృహస్థాశ్రమమే ఆలంబనం. దేవతారుణం తీరాలి. దేవతల యొక్క రుణం తీరాలి అంటే రామాయణ భారత భాగవతాది గ్రంథములు చదువుకోవాలి. అటువంటి ఋషుల యొక్క రుణం తీరాలి అంటే ప్రతిరోజు దేవతార్చన జరగాలి. దేవతార్చన అంటే గృహదేవతలను ఉంటారు, ప్రతి ఇంట్లో దేవతలు ఉంటారు. ఆ దేవతలు పస్తు ఉండకూడదు, వారు ఉపవాసం ఉండకూడదు. ఆ దేవతలకి నైవేద్యం జరగాలి అన్నా, దేవతలకి ఆరాధన జరగాలి అన్నా గృహస్థాశ్రమం అవసరం. ఆ గృహస్థాశ్రమంలో ఉన్నవాడే దేవతల యొక్క రుణం తీర్చుకోగలడు. యజ్ఞయాగాది క్రతువులు చేసి హవిస్సునిచ్చి వాళ్ళకి భోజనాన్ని కల్పిస్తాడు. అలాగే చిట్ట చివరిది ఆ ఋషి రుణం, దేవతా రుణం, అలాగే మాతృరుణం, పితృరుణం. ఈ 3 రుణములు తీరడానికి యోగ్యమైనటువంటి ఆశ్రమం ఏది అంటే ఒక్క గృహస్థాశ్రమమే. ఇన్నింటికీ ఆలంబనమైనటువంటి గృహస్థాశ్రమంలో ఇన్ని కర్తవ్యాలు నిర్వహించాలి అంటే ధనం అవసరము లేకుండా ఎలా ఉంటుంది? అందుకే గృహస్థు ధనాన్ని కోరుకుంటే దాంట్లో దోషం లేదు. బ్రహ్మచారికి దానం పట్టేటటువంటి అధికారం లేదు. బ్రహ్మచారి దానం పుచ్చుకొని రేపటి కొరకు అని దాచకూడదు. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ వామనమూర్తి ఘట్టంలో ఆ బ్రహ్మచారిగా వచ్చినటువంటి విష్ణుమూర్తి చేత చెప్పిస్తారు. గొడుగో జన్నిదమో కమండలయో నాకున్ ముంజియో దండమో వడుగేనెక్కడ కరుల్ వామాక్షుల శంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షితం బైన 3 అడుగుల్ మేరయ త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబు నాపాలికిన్ననిపిస్తారు. నిత్యోచిత కర్మ సంధ్యావందనం, విద్యాభ్యాసం. అతనికి ఐశ్వర్యంతో సంబంధం లేదు కాబట్టి రేపటి కొరకు అని దానం పట్టి దాచకూడదు బ్రహ్మచారి. వానప్రస్థు దాని జోలికెళ్ళాడు. సన్యాసికి అసలు అవసరం లేదు. ఇక రేపటి కొరకు అని దాచవలసిన వాడెవరు? తన బిడ్డల కోసం, ఇంటికొచ్చే అతిథుల కోసం, తాను దాన ధర్మాలు చెయ్యడం కోసం, తన జీవితానికో ప్రయోజనం కలగడం కోసం డబ్బు సంపాదించాలనేటటువంటి ఆర్తి పొందవలసినటువంటి వాడు ఒక్క గృహస్థే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. దేవేంద్ర, నేను నీకు హితుణ్ణి కనుక ఒక మాట చెప్పక తప్పదు. ఆ శ్రీకృష్ణుడితో పేచీ పెట్టుకొని మనం నెగ్గలేం. పారిజాత వృక్షాన్ని ద్వారకా నగరానికి పంపించడమే ఉత్తమమని నా అభిప్రాయం. తర్వాత నీ ఇష్టం అన్నాడు నారదుడు. ఆ మాటలు వినేసరికి దేవేంద్రుడికి కూడా కొంచెం రోషం పొడుచుకొచ్చింది. ఆయన ఇలా అన్నాడు, నారద, ఆ శ్రీకృష్ణుడు నేను పెద్దవాడిని అని కూడా చూడకుండా నాకు అవమానాలు చేస్తూనే ఉన్నాడు. అయినా నేను సర్దుకుపోతూనే ఉన్నాను. దేవకార్యం నిర్వహించడం కోసం అతడు భూలోకం వెళ్ళిన మాట నిజమే. అంత మాత్రం చేత అతడు తన పెద్దన్నయ్యకు ప్రతికూలంగా ప్రవర్తించాలా? పూర్వం కాండవవనంలో కారుచిచ్చు అంటుకుంటే దాన్ని నేను
మేఘాల ద్వారా నివారించాలని ప్రయత్నం చేస్తే శ్రీకృష్ణుడే అడ్డపట్టుకున్నాడు. గోవర్ధన పర్వతోద్ధరణ సందర్భంలో కూడా అతడు కావాలనే నాకు వ్యతిరేకంగా పనిచేశాడు. అంతకుముందు వృత్రాసురుడి ఉపద్రవం వచ్చి పడినప్పుడు సహాయం చేసి పెట్టవయ్యా అని నేను వెళ్ళి శ్రీహరిని అడిగాను. ఆయన నాకు అందరూ సమానమే అంటూ వేదాంతాలు వల్లించాడు. అప్పుడు నేనే వృత్రాసుర సంహారం ఎలాగో అలా చేసుకున్నాను. దేవాసుర యుద్ధాలు వచ్చినప్పుడు కూడా ఆ శ్రీహరి తనకు ఇష్టమైనప్పుడే మనకు సహాయంగా వస్తాడు, ఇష్టం లేనప్పుడు రాడు. ఈ విషయం నీకు తెలుసు కదా. నీకు ఇప్పుడు నా గుండెల పగలగొడతానని సూటిగా నీతోనే అన్నాడు. నేను మాత్రం అలాంటి మాటలు మాట్లాడను. ప్రస్తుతం మా తల్లిదండ్రులైన అతిథి కశ్యపుల ప్రత్యేక తపోదీక్ష కోసం క్షీరసాగరానికి వెళ్ళి ఉన్నారు. అక్కడ పెద్దవాళ్ళు దగ్గర లేని సమయం చూసుకొని అన్నదమ్ములు ఇద్దరూ పోట్లాడుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు? ఏమైనా ఆడవాళ్ళు ఎక్కడ లేని పోట్లాటాలు తెచ్చిపెడతారయ్యా. ఏ ఆడవాళ్ళు? మా తమ్ముడు దానికి లొంగిపోయి అన్న మీదకే యుద్ధానికి వస్తానంటున్నాడు. శ్రీకృష్ణుడు మానవ లోకంలో ఉండి దేవతలకు సహాయం చేస్తున్న మాట నిజమే, కానీ పూర్వం శ్రీహరికి నేనే సహాయపడిన సందర్భాలు లేకపోలేదు. నేను ఆత్మస్తుతి మాటలు మాట్లాడకూడదు. అయినా అవసరం వచ్చింది గనుక చెబుతున్నాను. పూర్వం ఒకప్పుడు శివవర ప్రభావం వల్ల రుద్రగణాలు శ్రీహరి ధనస్సులోని వింటి నారిని తెంచేశారు. ఆ దెబ్బ వల్ల శ్రీహరి తల ఎగిరిపోయింది. అప్పుడు నేను ఆ తలను మొండాన్ని కూడా జాగ్రత్తగా పట్టుకొని మళ్ళీ ఆ రెండింటినీ అతికించాను. నేను ఆ పని మా అమ్మ నాన్నల ప్రీతి కోసం చేశాను. అలాగే గోవర్ధన పర్వతోద్ధార సమయంలో శ్రీకృష్ణుడు వ్యతిరేకంగా ప్రవర్తించిన నేను దాన్ని సరసంగానే స్వీకరించి మానవులు నన్ను పూజించవలసిన 4 నెలలలో 2 నెలలు శ్రీహరి పూజ కోసమే ఇచ్చేస్తున్నానని దారాదత్తం చేశాను. నారదా, ఇలా నేను అనుకూలంగా ప్రవర్తిస్తుంటే మా తమ్ముడు నన్ను గదతో కొడతానంటున్నాడా? శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడు, యోగ్యుడు, అందరినీ గౌరవంగా చూస్తాడని నేను ఇప్పటిదాకా అనుకుంటూ వచ్చాను. కానీ ఈవేళ అది అసత్యమైపోయింది అయ్యా. ఎంతైనా నేను రాజును. ఒకరు యుద్ధానికి పిలిస్తే నేను వెనక్కి పోవడం ధర్మం కాదు. అయినా ఒకటి చెబుతున్నాను, మొదటి దెబ్బ శ్రీకృష్ణుడే కొట్టాలి. నేను మాత్రం మొదట కొట్టను. మొదట అతడు కొట్టిన తర్వాత నా శక్తి మేరకు నేను యుద్ధం చేస్తాను. శ్రీకృష్ణుడు నన్ను గెలిచి మాత్రమే పారిజాత వృక్షాన్ని తీసుకుపోవుగాక. మహర్షి పెద్దవాడి మీదకు చిన్నవాడు యుద్ధానికి దూకుతున్నాడు. అది కూడా ఆడదానికి ఓడిపోయి అన్న మీదకు అస్త్రాలు వేస్తానంటున్నాడు. దీన్ని నేను ఎందుకు సహించాలి? నువ్వే చెప్పు. నారద మహర్షి, ఇప్పుడే వెళ్ళు. నా సందేశం శ్రీకృష్ణుడికి వినిపించు. యుద్ధానికి సిద్ధంగా ఉన్నానని చెప్పు. నారద, సంకోచం లేకుండా మరో మాట కూడా చెప్పు. ఆ శ్రీకృష్ణుడు కొంచెం కపటనాటక సూత్రధారి. పారిజాతాన్ని తీసుకుపోదలుచుకుంటే నన్ను గెలిచి తీసుకుపోమ్మను. అంతేగాని మాయోపాయాలు మాత్రం చేయొద్దని చెప్పు. అలాంటి మాయోపాయాలంటే నాకు అసహ్యమని చెప్పు అన్నాడు ఇంద్రుడు. అన్నీ విన్న నారద మహర్షి మళ్ళీ ఇలా చెప్పాడు అనుకున్నాడు. మహేంద్ర, రాజుల సమక్షంలో వారికి ప్రియమైన మాటే మాట్లాడాలి. ఇందులో సందేహం లేదు. నువ్వు రాజు కదా. కానీ ఆపద రాపోతూ ఉన్నప్పుడు అప్రియమైనా సరే నాబోటి వాళ్ళు హితవాక్కునే చెప్పాలి. కర్తవ్య నిర్వహణలో ఏదో సందేహం వచ్చినప్పుడు రాజైన వాడు ఎవరితోనూ చెప్పకుండా అనుకున్న పని చేసేయకూడదు. కొందరితో మాట్లాడాల. రాజైన వాడు ఉన్నట్టున్నట్లు చేయకూడదు. ఈ విషయం నీకు తెలుసు కదా. అప్పుడప్పుడు నన్ను సలహాలు అడుగుతూనే ఉంటావు కదా. కనుక
నువ్వు ఇప్పుడు అడగకపోయినా నీకు ఒక సలహా చెప్పాలి అనుకుంటున్నాను. నీకు నచ్చితే దాన్ని స్వీకరించు. ఇద్దరు సన్నిహిత మిత్రులకు కానీ సోదరులకు కానీ పరస్పర విరోధం వస్తే అది శత్రువులకు సంతోషకరంగా మారుతుంది. రాజైన వాడు ఈ మాట మర్చిపోరాదు. రాజు ఒక పని చేయదలుచుకున్నప్పుడు కీడెంచి మేలెంచాలి. ప్రస్తుతం నువ్వు చేస్తున్న పనిలో నాకు కీడే కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు నీ తమ్ముడన్నంత మాత్రాన ఆయనను మామూలు తమ్ముడుగా భావించడం తగదు కదా. ఆయన సాక్షాత్తుగా శ్రీహరి. శ్రీహరి అంటే సర్వ జగత్తుకి సృష్టి స్థితి లయకర్త. రుక్మిణి, సత్యభామ మొదలైన వారు మామూలు స్త్రీలు అనుకోరాదు. వారు శ్రీహరికి సహచారిణి అయినటువంటి ప్రకృతి మాతకు రూపాంతరాలు. ఆ మాట కూడా మనం మర్చిపోరాదు కదా. లయకారుడు రుద్రుడు ఉన్నాడు కదా. మనం ఆయన అండకు చేరదాములే అనుకుంటున్నావేమో. రుద్రుడన్నా విష్ణువన్నా ఒకే తత్వానికి రెండు రూపాలు. వారిద్దరిలోనూ కొంచెం కూడా భేదం లేదు. అందుచేత శ్రీహరిని వదిలి రుద్రుని ఆశ్రయిద్దామనే ప్రయత్నంలో కూడా ప్రయోజనమేమీ లేదు. నాకు తెలిసింది నువ్వు అట్లా అనుకుంటున్నావని. ఆ శ్రీహరి నీ తమ్ముడుగా పుట్టడం కూడా ఆయన లీలలో ఒక భాగమే తప్పితే మామూలు లౌకిక విషయం కాదు. మీ అమ్మ అదితీదేవి తీవ్రమైన తపస్సు చేసింది. శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. నీ వంటి కొడుకు కావాలి అని వరం కోరింది. అప్పుడు శ్రీహరి నాలాంటివాడు మరొకడు ఉండడం అసంభవం. అమ్మా, నువ్వు కోరావు గనుక నేనే నీకు కొడుకుగా పుడతానులే అని వరమిచ్చాడు. అందువల్ల శ్రీహరి నీకు తమ్ముడుగా పుట్టాడు. ఈ జరిగిన చరిత్రను మరిచిపోరాదు. ఆనాడు వామనుడుగా నీకు తమ్ముడి పుట్టినా శ్రీహరే. ఈనాడు ద్వారకలో శ్రీకృష్ణుడే సంచరిస్తున్నాడు. ఆ శ్రీహరే పూర్వము వివిధ అవతారాలు ఎత్తి నీకోసం హిరణ్యాక్ష, హిరణ్యకశిపు, రావణాది రాక్షసులను సంహరించి పెట్టాడు. అటువంటి శ్రీహరి ఇవాళ పారిజాత వృక్షాన్ని ద్వారకా నగరానికి తీసుకుపోవాలి అనుకుంటే ఆయనను ఆపగలవాడు ఎవడైనా ఉన్నాడా? ఆయన అనుకున్న పని ఆయన చేయక మానడు. నా సలహా ఏమిటంటే, నేను ఇప్పుడు చెప్పిన మాటలు నువ్వు నీ మంత్రులతో కూడా చర్చించు, వారి సలహా ప్రకారం ప్రవర్తించు అన్నాడు. నారద మహర్షి అంత స్పష్టంగా చెప్పిన దేవేంద్రుడి మనస్సు మారలేదు. ఆయన ఇలా అన్నాడు, శ్రీకృష్ణుడి గురించి ఇలాంటి మాటలు నాతో చాలామంది చెప్పారు, నేను కాదనను. కానీ దేవతల రాజుగా నా నియమాలు నాకున్నాయి. నేను ఇవ్వకూడని వస్తువును నేను ఇవ్వనే కూడదు. అయినా శ్రీకృష్ణుడు అంత గొప్పవాడైనప్పుడు ఇంత స్వల్ప విషయంలో నాతో పంతానికి దిగుతాడా? పూర్వం ఎప్పుడైనా మహేశ్వరుడు నాతో కలహించాడా? అలాగే ఇప్పుడు శ్రీకృష్ణుడు కూడా నాతో కలహించడనే ధైర్యం నాకుంది. మా అమ్మకు వరమిచ్చి నాకు తమ్ముడుగా పుట్టిన ఆ మహానుభావుడికి నా మర్యాద నిలబెట్టవలసిన బాధ్యత లేదా? నా గౌరవాన్ని నాకు ఇవ్వవద్దా? తన మాటే నెగ్గానని ఆయనకు అంత పట్టుదల ఉన్నట్లయితే ఆయనే నాకు అన్నగా పుడితే పోయేది కదా. ఆ పని ఆయన చేయలేదు కదా. కనుక నా గౌరవం నాకు దక్కించుకోవలసిందే. నారద మహర్షి, ఈ సందేశమే మీరు శ్రీకృష్ణుడికి వినిపించండి అన్నాడు. దేవేంద్రుడు ఇంత పట్టుదలతో ఉండేసరికి నారదుడు సరే, నా ధర్మం నేను చేస్తానంటూ ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు. వచ్చిన నారద మహర్షిని చూస్తూనే శ్రీకృష్ణుడు ఆయనను తీసుకుని సుదూరంగా ఉన్న సముద్ర తీరానికి వెళ్ళిపోయాడు. నారదుడు శ్రీకృష్ణుడి జాగ్రత్తకి ఆశ్చర్యపోయాడు. ఆ ఏకాంత ప్రదేశంలో దేవేంద్రుడి అభిప్రాయాన్ని నారదుడు శ్రీకృష్ణుడికి వివరించి చెప్పాడు. నారదుడు ఊహించినట్టుగానే శ్రీకృష్ణుడు కూడా పట్టుదలగానే ఉన్నాడు. ఆయన ఇలా అన్నాడు, నారద మహర్షి, తమరు మరొక్కసారి దౌత్యం చేసి చెప్పెట్టాలి.
మరొక్కసారి దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి నా పక్షాన ఆయనకు నమస్కరించి శ్రీకృష్ణుడు పారిజాత వృక్షాన్ని తీసుకుపోవటానికే నిశ్చయం చేసుకున్నాడు, శ్రీకృష్ణుడు యుద్ధానికి కూడా సిద్ధంగానే ఉన్నాడు, మీరు కూడా సిద్ధంగానే ఉండండి అని చెప్పండి అన్నాడు. నారదుడు దేవేంద్రుడికి ఆ మాటలు చెప్పాడు వచ్చి. అప్పటికి దేవేంద్రుడికి కొంచెం బెదురు పుట్టింది. అప్పుడు అయినా పైకి గంభీరంగా ఉండి దేవగురువైన బృహస్పతుల వారిని పిలిపించాడు. నారద రాయబారం సంగతి అంతా వివరించి చెప్పాడు. ఇది విని బృహస్పతి చాలా కంగారు పడి ఇలా అన్నాడు, అయ్యయ్యో దేవేంద్ర, ఎంత పని చేశావయ్యా నువ్వు? నేను బ్రహ్మలోకానికి వెళ్ళి ఈవాళ్లే తిరిగి వచ్చాను. నేను లేకుండా చూసి ఇంత ఘోర నిర్ణయం తీసుకున్నావా? బుద్ధి కర్మానుసారిణి అన్నట్టుగా నువ్వు ప్రవర్తించావు. విధిని దాటడం నీలాంటి వాళ్ళకు కూడా సాధ్యం కాదు కాబోలు. కర్మ అనేది చాలా పెద్దది, దాన్ని ఎవరూ దాటలేరు. దేవేంద్రుడైతేనేమి ఎవరైతేనేమి కర్మ ప్రతి ఒక్కరూ అనుభవించక తప్పదు. ఈ యుద్ధంలో నీకు పరాజయము పరాభవము రెండూ తప్పవు అన్నాడు. దేవేంద్రుడికి పూర్వపు పొంగు తగ్గింది. గురుదేవా, జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి అనేశాడు. బృహస్పతి తలకాయ ఉంచుకొని చాలాసేపు ఆలోచించి చివరికి, సరే దేవేంద్ర, నువ్వు నీ కొడుకుతో కలిసి యుద్ధానికి వెళ్ళు. నీ పరాభవం కొంత తగ్గేందుకోసం నేను ఏదో ఒక ఉపాయం చేస్తాను అన్నాడు. ఇలా చెప్పిన బృహస్పతి సరాసరి క్షీరసాగరం దగ్గరకు వెళ్ళాడు. అక్కడ అదితి కశ్యపులు ఇద్దరూ జలాది వాస దీక్షలో ఉండి ఏదో విశేష తపస్సు చేస్తున్నారు. ఆ విషయం బృహస్పతికి తెలుసు, అందుకే అక్కడికి వెళ్ళాడు. బృహస్పతిని చూసినటువంటి ఆ పుణ్య దంపతులు ఆనాటి జపం పూర్తి అయ్యాక బయటకు వచ్చారు. అప్పుడు బృహస్పతి కశ్యప మహర్షికి పారిజాత వృక్ష వ్యవహారం అంతా వివరించి చెప్పాడు. ఆ మాటలు వినగానే కశ్యప ప్రజాపతి కొంచెం కస్సుమని ఇలా అన్నాడు, జరగవలసింది జరిగే తీరుతుందయ్యా, దాన్ని ఎవడూ ఆపలేడు. దేవశర్మ అనే మహర్షి ఉన్నాడు. అతని భార్య పేరు రుచి. ఆ పిల్ల కొంచెం రూపసి, కానీ చాలా మంచి పతివ్రత. మా పెద్దవాడు దేవేంద్రుడు దేవశర్మ యొక్క మహిమ తెలిసి కూడా ఆ పిల్ల వెంటబడ్డాడు. ఆ విషయం తెలిసిన దేవశర్మ మా వాడి మీద కోపగించాడు. ఈ విషయం నాకు తెలిసి ఆ దేవశర్మ పెట్టిన శాపం శాంతించడం కోసమే ఇక్కడ క్షీరసాగరంలో ఈ జలాదివాస దీక్ష చేపట్టాను. అయితే ఏమి, మా దేవేంద్రుడు చేసినటువంటి దోషం ఎదురు దెబ్బ కొట్టనే కొట్టింది. సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువుతో విరోధాన్ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు అది ఆపుదామన్న ఆగేటట్లు లేదు. ఇక నేను ఈ దీక్షలో కూర్చొని ప్రయోజనం ఏమిటి? ఒక పని చేస్తాను. ఆ అన్నదమ్ములు ఇద్దరికీ యుద్ధం జరుగుతుండగా నా భార్యతో కలిసి అక్కడికి వెళతాను. దైవం సహకరిస్తే అన్నదమ్ముల యుద్ధాన్ని ఆపుతాను అన్నాడు కశ్యపుడు. అది విని బృహస్పతి సంతోషించి కశ్యప మహర్షికి మరోసారి నమస్కరించి, ఆ ఆశతోనే మీ దగ్గరకు వచ్చాను, మీరు తప్పకుండా ఆ యుద్ధ సమయానికి అక్కడకు రావాలని ప్రార్థించి సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. బృహస్పతి వెళ్ళిపోయిన తర్వాత కశ్యప ప్రజాపతి కొంచెం ప్రశాంతంగా ఆలోచించాడు. శ్రీహరి ప్రసన్నుడు కావాలంటే శివుడి అనుగ్రహం సంపాదించక తప్పదు అని గట్టిగా తోచింది. వెంటనే ఆయన అక్కడే పద్మాసనం వేసుకొని కొంతసేపు రుద్రధ్యానం చేశాడు. ఆ తర్వాత రుద్ర మహిమను కీర్తించే
వేద మంత్రాలను చాలాసేపు గానం చేశాడు. ఆ తర్వాత స్వయంగా శ్రీ రుద్రుడి మీద కొత్తగా రచించి స్తోత్రాన్ని కూడా గానం చేశాడు. గురుక్రమం విశ్వకర్మాణమీశం జగత్స్రష్టారం ధర్మదృశ్యం వరేశం సర్వేశం త్వాం ధృతి మద్ధామ దివ్యం విశ్వేశ్వరం భగవంతం నమస్తే. నేను అందరూ చెప్పుకోవచ్చు. ఉరుక్రమం విశ్వకర్మాణమీశం జగత్స్రష్టారం ధర్మదృశ్యం వరేశం సర్వేశం త్వాం ధృతిమద్ధామ దివ్యం విశ్వేశ్వరం భగవంతం నమస్తే. రుద్రప్రభో, ఆనాడు వామనమూర్తివై 3 లోకాలను 3 పాదాలతో ఆక్రమించిన త్రివిక్రముడు నువ్వే కదా. ఉరుక్రముడువు నీవే. లోకంలో నానా జీవుల రూపంలో నానా కర్మలు చేసే విశ్వేశ్వరుడువు నీవే. ఈ జగత్తు మొత్తానికి సృష్టికర్తవు నీవే. ధర్మాచరణ చేసిన వారికి సాక్షాత్కరించేవాడువు నీవే. ఈశ్వరుడువు నీవే. నాశనం లేకుండా సుస్థిరంగా ఉండే దివ్య ప్రదేశానివి నువ్వే. సకల విశ్వానికి ఈశ్వరుడువైన భగవంతుడువు నువ్వే. అట్టి రుద్రదేవా, నీకు నమస్కారం. కశ్యప మహర్షి ఈ విధంగా వేద మంత్రాలనే శ్లోకంగా మార్చి 32 శ్లోకాల్లో అపూర్వమైన స్తోత్రం చేశాడు. దాంతో విశ్వేశ్వరుడైన శంకర భగవానుడు కశ్యప ప్రజాపతి ముందర సాక్షాత్కరించి ఇలా అన్నాడు. కశ్యప ప్రజాపతి, నువ్వెందుకు తపస్సు చేస్తున్నావో నాకు తెలుసు. భయపడకు. ఇంద్ర ఉపేంద్రులు యుద్ధం ప్రారంభిస్తారు కానీ త్వరలోనే శాంతిస్తారు. శ్రీహరి పారిజాత వృక్షాన్ని తీసుకుపోతాడు. ఆనాడు దేవశర్మ అనే మహర్షికి మీ దేవేంద్రుడు చేసిన అపకారానికి ఫలితంగా దేవేంద్రుడికి ఈ మాత్రపు అవమానం తప్పదు. నువ్వు ధర్మం తెలిసిన వాడివి. ధర్మం జయించక తప్పదు. నువ్వు నీ భార్యతో కలిసి యుద్ధ ప్రదేశానికి వెళ్ళు. మీ దంపతుల సాన్నిధ్యం వల్ల నీ పుత్రులు ఇద్దరికీ శ్రేయస్సు లభిస్తుంది. ఇదే నా వరం అన్నాడు. రుద్రదేవుడు ఈ విధంగా వరం ప్రసాదించి అంతర్ధానమై వెళ్ళిపోగా మనస్సు శాంతించిన కశ్యప ప్రజాపతి భార్యతో కలిసి స్వర్గలోకానికి ప్రయాణమయ్యాడు. అక్కడ ద్వారకా నగరంలో శ్రీకృష్ణుడు దేవేంద్రుడి మీద యుద్ధానికి బయలుదేరుతున్నాడు. కానీ ఆ విషయాన్ని రాచనగరంలోని ప్రధానులు ఎవరికీ చెప్పలేదు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.